నమస్తే. వలసదారుల విషయంలో అమెరికా కఠిన చర్యలు ఆందోళనకు గురి చేస్తూ ఉండగా అదే బాటలో కెనడా కూడా ముందుకెడుతోంది. ఇటీవల తమ దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులను గుర్తించి అమెరికా నుంచి బహిష్కరించే ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. కెనడా కూడా వలసదారులపై కొత్త ఆంక్షలు విధిస్తోంది. అందులో భాగంగా విదేశీ పౌరులకు జారీ చేసే విద్యార్థి వర్క్ వీసాలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. వలసదారుల నిబంధనల్లో కెనడా ప్రభుత్వం భారీ మార్పులు తీసుకొచ్చింది. ఇమిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ పేరుతో రూపొందించిన సరికొత్త నిబంధనలు జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా సరిహద్దుల్లోని అధికారులకు మరిన్ని అధికారాలు దాఖలు పడ్డాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్, తాత్కాలిక నివాస వీసా వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం వీరికి ఉంటుంది. కెనడాకు విద్య, ఉద్యోగాలు, తాత్కాలిక బస కోసం వెళ్లే లక్షల మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వివిధ కారణాలతో ఈటీఏ, టీఆర్వీ, వర్క్ పర్మిట్, స్టడీ పర్మిట్లను కెనడా ఇమిగ్రేషన్, బోర్డర్ అధికారులు రద్దు చేయడానికి వీలుంటుంది. తప్పుడు సమాచారం ఇవ్వడం, క్రిమినల్ రికార్డులు వంటి కారణాలను చూపి వీటిని రద్దు చేయవచ్చు. అంతేకాదు, నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కెనడా నుంచి వెళ్లిపోతాను అని వీసాదారు సంబంధిత అధికారికి నమ్మకం కలిగించేలా చెప్పలేకపోయినా రద్దు చేస్తారు. పర్మిట్లు రద్దయితే కెనడా నౌకాశ్రయాల్లోకి ప్రవేశించకుండా కూడా అడ్డుకొని వెనక్కి పంపుతారు. అంతేకాదు, ఇప్పటికే చదువుతున్నా లేదా నివాసం లేదా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పర్మిట్ రద్దయితే నిర్దిష్ట తేదీలోగా కెనడాను వేడాల్సి ఉంటుంది అని నోటీసు పంపుతారు. ఈ వర్గాలతో పాటు కెనడాకు పెద్ద సంఖ్యలో వెళ్లే భారతీయ పర్యాటకులకు వేర్వేరు కాల వ్యవధిలో తాత్కాలిక అనుమతులు ఉన్నాయి. గత ఏడాది మొదటి 6 నెలల్లో 3.6 లక్షలకు పైగా భారతీయులకు ట్రావెల్ వీసాలను కెనడా జారీ చేసింది. కెనడా అధికారులు విడుదల చేసిన సమాచారం ప్రకారం 2023 మొదటి 6 నెలల్లో 3.4 లక్షల మంది భారతీయ పర్యాటకులు ఆ దేశానికి వెళతారు. కొత్త నిబంధనలు వీరిపై కూడా ప్రభావం చూపనున్నాయి. అయితే ఇప్పటికే పర్మిట్ల కోసం డబ్బు చెల్లించిన వారి పరిస్థితి ఏంటి అనేది స్పష్టత లేదు. కాగా కేవలం 3 నెలల ముందు నవంబర్ 2024లో కెనడా స్టూడెంట్స్ డైరెక్ట్ స్ట్రీమ్ లేదా ఎస్డిఎస్ వీసా ప్రోగ్రామ్ను ట్రూడో సర్కారు రద్దు చేసింది. ఈ ప్రోగ్రాం ద్వారా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు ప్రయోజనం పొందేవారు. విద్య కోసం ముందస్తు చెల్లింపులు చేసేవారికి దీని ద్వారా ప్రాధాన్యత కల్పించేవారు.